ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ॐ शान्ति शान्ति शान्तिः भवति ऐश्वर्यं भवति सर्वविधि దుర్గాష్టమి దసరా శరన్నవరాత్రి శుభాకాంక్షలను తెలియజేసుకుంటా ఉన్నాను. నిన్నటి వరకు కనకదుర్గమ్మ వారి సేవలో ఉండి ఈరోజు నెల్లూరులో మరీ ముఖ్యంగా రూరల్ నియోజకవర్గంలో వెలిసినటువంటి శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఆమె సేవల్ని ఈరోజు ఆమెకు సేవించుకొని ఆమె యొక్క ఆశీస్సులు తీసుకోవడానికి రూరల్ శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు అలాగే సోదరులు గిరిరెడ్డి గారు కలిసి ఆహ్వానించిన మేరకు ఈరోజు పొద్దున్నే ఈ ఆలయానికి రావడం జరిగింది. అనేక రకాలుగా దేవాదాయ శాఖని
పునర్నిర్మాణ కార్యక్రమంలో గతంలో జరిగినటువంటి అనేక అపచారాలను ప్రక్షాళన చేయడం కార్యక్రమంలో ఈరోజు ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు వారి యొక్క నాయకత్వంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తూ ఉన్నాం. ఏదైతే తిరుమలలో తొలి రోజు చంద్రబాబు నాయుడు గారు ప్రస్తావన చేశారో దేవాదాయ శాఖని ఆలయాలలో జరిగినటువంటి తప్పు ఒప్పుల్ని సరిచేసి మొత్తం మీద ప్రక్షాళన చేస్తామని చెప్పి ఆయన ఆనాడు ప్రజలకి వాగ్దానం చేయడం జరిగింది. వాగ్దానాలు వారు చెప్పిన మేరకు, వారు ఇచ్చిన సూచనల మేరకు ఇవాళ ఆలయాల్లో ఇవాళ స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ పర్వదినం రోజు వెళ్ళినా ఒక ఆధ్యాత్మిక శోభ, ఒక పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రాలుగా ఇవాళ రాష్ట్రంలో ఆలయాలన్నీ వెలుగొందుతూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ప్రజల మధ్య భక్తి భావంలో ఉన్నటువంటి వారి సంకల్పాలను, వారి కోరికలను అమ్మవారి దగ్గర చేర్చుకునే సమయంలో ఈ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంకి వచ్చి ఇవాళ పెద్దలందరూ సోదరులందరితో కలిసి అమ్మవారి యొక్క సేవ చేసుకునే మహద్భాగ్యం నాకు కలిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ఈ సందర్భంలో సోదరులు శాసనసభ్యులు శ్రీ శ్రీధర్ రెడ్డి గారు, అలాగే సోదరులు గిరిరెడ్డి గారు, ఆలయ ఉత్సవ కమిటీ పాలక మండలి ఏదైతే ఇప్పుడు ఏర్పాటైందో వారు, ఇక్కడ ఎఫ్ఏసీగా ఉన్నటువంటి జనార్దన్ రెడ్డి గారు అందరూ కలిసి ఒక విజ్ఞాపనని ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మనకి రాజరాజేశ్వరి ఆలయంకి ప్రక్కనే స్థలం ఉంది, ఆ స్థలం వృధాగా పోతుంది, అక్కడ ధ్యాన మందిరం, కళ్యాణ మండపం కావాలి అని వారు కోరడం జరిగింది. దానికి అయ్యేటువంటి ఖర్చు 5 కోట్ల రూపాయలు. దీనికి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ కట్టడానికి దాతలు ఉన్నారు. దాతలు ముందుకొచ్చి మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్కి వాళ్ళ యొక్క భాగస్వామ్యాన్ని అమ్మవారి తరఫున అందిస్తారు. అలాగే ప్రభుత్వం నుంచి, దేవాదాయ శాఖ నుంచి, ధార్మిక పరిషత్తు నుంచి 4 కోట్ల రూపాయలని ఇవ్వడానికి ఇక్కడ మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి గౌరవనీయులైన సోదరు శాసనసభ్యులకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాను. మన ఇప్పుడు ఈఓగా ఉన్నటువంటి మా ఏసీ గారు ప్రతిపాదనలు పంపిన వెంటనే దానికి అనుమతులు ఇచ్చి రాబోయేటువంటి సుముహూర్తాన దానికి శంకుస్థాపన చేసే విధంగా సోదరు శాసనసభ్యులు ఏర్పాట్లు చేయాలని, దానికి కావాల్సినటువంటి ప్రణాళికల్ని దేవాదాయ శాఖ ఇంజనీర్లను, చీఫ్ ఇంజనీర్ని ఇక్కడికి పంపిస్తాను. వారందరితో సమన్వయం చేసుకొని ఒక మంచి ధ్యాన మందిరం, కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసుకోవడానికి నిధుల్ని సమకూరుస్తాము. మీరు దానికి తగ్గ ప్రణాళికను తయారు చేసి ప్రభుత్వానికి పంపండి, వెంటనే ఆమోదం పత్రాలను మీకు అందిస్తానని చెప్పి ఈ సందర్భంగా దుర్గాష్టమి రోజున అమ్మవారి సేవకు వచ్చిన సందర్భంలో అమ్మవారికి మేము ప్రభుత్వం తరఫున మా సోదర శాసనసభ్యులు కోరిన కోరికని ఇక్కడ అనుమతిస్తూ వారికి ఆదేశాలు కూడా త్వరలోనే నేను పంపిస్తానని చెప్పి ప్రభుత్వం నుంచి అందజేస్తానని ఇక్కడ తెలియజేస్తాను. ఇక 2-3 విషయాలను మీ వద్ద ప్రస్తావించాల్సిన అవసరం ఉంది. హిందూ ధర్మానికి, ఆచార కార్యక్రమాలకి ఈరోజు పెద్దపీట వేసింది మన ప్రభుత్వం. అనేక మంది అనేక రకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. గతంలో 5 సంవత్సరాల కాలం ఎవరైతే ఈ దేవాదాయ శాఖని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించారో ఇవాళ వాళ్లే తిరిగి మాట్లాడడానికి ముందుకు వస్తున్నారు. దురదృష్టం, ఆ హయాంలో హిందూ ఆచారాలకి, ప్రచారాలకి, సనాతన ధర్మాలకి విరుద్ధంగా పనిచేసినటువంటి వాళ్ళు ఇవాళ హిందూ సాంప్రదాయాల గురించి వల్లెవేయడానికి సమావేశాలు పెడుతూ ఉన్నారు. తప్పులేదు, వాళ్ళకి ఎప్పటికైనా విజ్ఞత కలిగి హిందూ మత ప్రచారానికి,
అలాగే సనాతన ధర్మాన్ని కాపాడడానికి ముందుకు వచ్చిన దానికి వాళ్ళకు కూడా మేము స్వాగతం పలుకుతూ ఉన్నాం. కానీ గతంలో జరిగినటువంటి ఎన్ని రకాలుగా దుర్మార్గపు కార్యక్రమాలు చేశారో అందరికీ తెలుసు. ఈ పవిత్రమైన రోజు అవి నేను ప్రస్తావన చేయదలుచుకోలేదు. కానీ ఈ ప్రభుత్వం ఏవైతే మేము హామీలు ఇచ్చామో ఆ హామీలన్నిటినీ 98% పరిపూర్ణంగా పూర్తి చేసినటువంటి దేవాదాయ శాఖ ఇవాళ గౌరవనీయులు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తూ ఉంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి నిర్యాణం రోజుని ప్రభుత్వ పండుగగా చేస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చినటువంటి తొలి మాసంలోనే ప్రభుత్వం రాగానే దానికి అవసరమైన జీవో విడుదల చేశాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి యొక్క నిర్యాణం రోజు ప్రభుత్వ పండుగగా నిర్వహించడం జరుగుతుంది పెనుగొండ గ్రామంలో. అలాగే ధూపదీప నైవేద్యాలకు ఏ ఆలయాలకైతే ఆలన పాలన లేదో, దీపం పెట్టే దిక్కు కూడా లేకుండా పోయిందో గత 5 సంవత్సరాల్లో ఆ ఆలయాలకన్నిటికీ ఇవాళ 10,000 రూపాయలు ఇచ్చి ఇప్పుడు దాదాపుగా 5,600 ఆలయాలకి 10,000 రూపాయల లెక్కన ప్రతి నెల 1వ తారీఖు అంతా ధూపదీప నైవేద్యాల కింద డబ్బు విడుదల చేస్తున్నాం. ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లకి పంపడం జరుగుతూ ఉంది. దేవాలయాల్లో ఉత్సవాలు కానీ అలాగే ఇతరత్ర క్రతువులు, దేవాదాయ కార్యక్రమాలు, అలాగే నైవేద్యం, పూజా కార్యక్రమాలు, కైంకర్యాలు ఇవన్నీ ఆ ఆలయం యొక్క పండితుల యొక్క వారి యొక్క అనుమతితోనే జరగాలి. ఆ యొక్క ఆగమ పండితులు ఏ సూచనలు అయితే చేస్తే దాని ప్రకారమే నిర్వహించాలి. అంతేకాని ఆ దేవాదాయ శాఖ అధికారులు కానీ పాలక వర్గాలకి ఎటువంటి ప్రమేయం ఉండదు పూజాది కైంకర్యాలు. ఇది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ నిర్ణయం అమలవుతూ ఉంది. పాలకవర్గం కానీ దేవాదాయ శాఖ అధికారులు కానీ వీళ్ళందరూ వారికి సహకరించి ఏర్పాట్లు చేయాలే తప్ప అంతరాలయం గర్భాలయంలో జరిగే పూజాది కార్యక్రమాలకి పూర్తిగా ఆగమ పండితుల యొక్క ఆలోచన ప్రకారమే చేస్తామని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వేదాధ్యయనం, వేద పండితులుగా వేదం చదివినటువంటి వాళ్ళకి ఎటువంటి వృత్తి లేదు. మేము వేదం ఎందుకు పఠించాలనే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ వేదం లేకుంటే హిందూ ధర్మం లేదు, సనాతన ఆచారాలు లేవు. అందుకనే వేద పఠనం చేసి వేద విద్యార్థులందరికీ కూడా ఇవాళ నెలకు 3,000 లెక్కన 600 మంది క్వాలిఫై అయ్యారు. 600 మందికి నెలకు 3,000 లెక్కన వారికి 3 సంవత్సరాల కాలం వారికి ఒక సంభావన కింద వృత్తి కింద ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే 50,000కు పైబడిన ఆదాయం ఉన్నటువంటి ఆలయాల్లో అర్చకులకి గతంలో 10,000 రూపాయలే ఇచ్చేవాడు. ఆ 10,000 కూడా ఇవ్వని పరిస్థితులు గడిచిన 2 సంవత్సరాలు చూసాం. అందుకనే ఈ ప్రభుత్వం రాగానే 10,000 సరిపోదని 15,000కు పెంచి ఆ యొక్క అర్చకులకి 15,000 రూపాయలని ఇవాళ ఆలయాలకి పంపిణీ చేస్తున్నామని చెప్పి వాళ్ళ బ్యాంకులకు పంపిస్తూ ఉన్నాం. ప్రతి ఆలయంలో కూడా ట్రస్ట్ బోర్డుల్లో ఖచ్చితంగా బ్రాహ్మలు, నాయీ బ్రాహ్మలు ఉండి తీరాలి సభ్యులుగా అని చెప్పి ఒక నిర్ణయం చేశాం. అందుకనే ప్రతి ఆలయం ట్రస్ట్ బోర్డులో బ్రాహ్మణులకు, నాయీ బ్రాహ్మణులకు ప్రత్యేక ప్రాతిపదికన చట్టాన్ని సవరించాం. దేవాదాయ శాఖ చట్టాన్ని సవరించి వారిద్దరికి కూడా ఉన్నటువంటి పాలక వర్గాల్లో వాళ్ళిద్దరూ భాగస్వాములు కావాలని చెప్పి ఆ ఆదేశాలు కూడా చట్టాన్ని మార్పు చేసి ఇవాళ ఆదేశాలు ఇచ్చాం. నాయీ బ్రాహ్మణులు ఉన్నారు. కేవలం ఉత్సవాలప్పుడు పండుగ వాతావరణంలోనే వాళ్ళకి ఆదాయం వస్తుంది. మిగిలిన సమయంలో 10,000 రూపాయలు కూడా సరిగా రావడం లేదనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నాయీ బ్రాహ్మణులు
ఆలయాల్లో పనిచేసేటువంటి వాళ్ళకి 25,000 రూపాయల వరకు వాళ్ళకి మరి భృతి కలిగే విధంగా ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇవాళ దాతలు ఇచ్చినటువంటి భూములు కానీ ఇతరత్ర ఆస్తులను భద్రపరిచేదానికి ఈరోజు ప్రత్యేకంగా ఒక బోర్డు నియామకం చేసింది ప్రభుత్వం. దేవాలయాల యొక్క ఆస్తుల పరిరక్షణకి ఈ బోర్డు సీనియర్ అధికారులు అంటే చీఫ్ సెక్రటరీ, డీజీపీ స్థాయిలో ఉన్న అధికారులు దీన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉంటారు. ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లాలో జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారి ఆధ్వర్యంలో దీన్ని పర్యవేక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. గతంలో అప్పుడప్పుడు చూసేవాళ్ళు, ఇవాళ ఖచ్చితంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ యొక్క దానిలోనే ఇది ఇన్కార్పొరేట్ చేసి ప్రతి 3 నెలలకి వాళ్ళని రివ్యూ చేయమని చెప్పి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇవాళ టెంపుల్ టూరిజం మీద, హెరిటేజ్, వైల్డ్ లైఫ్, ఎకో అడ్వెంచర్ టూరిజంని అన్నిటినీ కలిపి దేవాదాయ శాఖలో ఈ ఆలయాలన్నింటినీ ప్రతిష్టాత్మకంగా మన ప్రాంతమే కాదు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఆలయంలో అమ్మవారిని సేవించి ఇటువంటి పండుగ వాతావరణంలో ఇక్కడ ఉన్నటువంటి టూరిజం శాఖ యొక్క కార్యక్రమాల్లో కూడా పాల్గొనేదానికి 1-2 రోజులు ఇక్కడ ఉండి ఈ సేవలన్నీ చూసేదానికి వెసులుబాటుగా ఉండాలని దీన్ని టెంపుల్ టూరిజంలో కూడా చేర్చి మరి దేవాదాయ శాఖకి ఇవాళ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఆలయంలో కూడా పచ్చని ప్రకృతి వాతావరణం ఉండాలి. ఆలయం తలుపు తీసిన సందర్భం నుంచి మొదటి క్షణం నుంచే ఓంకారనాదం వినపడాలి. ఆ ఆలయంలో ఉన్నటువంటి దైవనామ స్మరణ మైకులు పెట్టి అనౌన్స్ చేయాలి. ఉదయం 2 గంటలు ఖచ్చితంగా, సాయంత్రం 2 గంటలు ఖచ్చితంగా ఆలయాల్లో ఇటువంటి కార్యక్రమం చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చాం. ఆదేశాలు అమలవుతూ ఉన్నాయి. ఆదేశాల అమలు తీరును పర్యవేక్షించడానికి ఈ యొక్క శరన్నవరాత్రి ఉత్సవాల తర్వాత అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు కూడా దేవాదాయ శాఖలో ఉన్న పరిధిలో ఉన్న ఆలయాలన్నింటినీ కూడా ఏ విధంగా పనులు జరుగుతున్నాయి అనేటిది ప్రతి జిల్లాలో ఉన్న ఆలయాలని పర్యవేక్షించడానికి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, అలాగే మా దేవాదాయ శాఖ కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎండోమెంట్ అందరం కలిసి ఆయా జిల్లాలకు వెళ్ళినప్పుడు జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు, జిల్లా అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహిస్తూ పనులు ప్రారంభిస్తూ దాదాపుగా ఇవాళ మేము మీకు వివరించాల్సి వస్తే ధూపదీప నైవేద్యాలు 5,523 ఆలయాలకు ఇచ్చాం. ప్రతి ఆలయానికి 10,000 లెక్కన ఇస్తూ వచ్చాం. అలాగే CGF ఫండ్ నుంచి 210 పనులు 232.75 కోట్లు, 60 కోట్ల కాంట్రిబ్యూషన్ వచ్చింది. భక్తుల దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి 63 కోట్ల రూపాయలు వారిస్తే దేవాదాయ శాఖ నుంచి 232.75 కోట్ల రూపాయలు, మొత్తం మీద 300 కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి ఈ ఒక్క సంవత్సరం 210 పనులు ప్రారంభించాము ఆలయాలు. ఇవన్నీ కూడా పనులు మొదలుపెట్టి ఒక్క సంవత్సరం లోపల పూర్తి చేయాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తూ ఉన్నాం. మొత్తం మీద 2 సంవత్సరాల్లో 998 పనులకి 772 కోట్ల రూపాయలని ఖర్చు చేయడానికి మొదలు పెడితే 489 పనులు పూర్తయ్యాయి. 384 పనులు ప్రగతిలో ఉన్నాయి. 125 పనులు ఇంకా ప్రారంభం కావాల్సినవి ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆధ్యాత్మిక ప్రవృత్తి ప్రజల్లో రావాలి. సామాన్యులు కూడా దైవాన్ని విశ్వసించాలి. ఆధ్యాత్మికతని, హిందూ ధర్మాన్ని కాపాడే విధంగా మరి ప్రతి ఒక్కరూ పాల్గొనాలి అని చెప్పి కోరుతూ, ఈరోజు ఇంత పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కూటమి నాయకత్వంలో ఇవాళ అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, మరి అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలు, కార్యక్రమాలు ప్రతి ఆలయంలో జరుగుతున్నాయి. మరి మన ధర్మాన్ని మనం కాపాడుకోవడానికి దేవాదాయ శాఖ ప్రత్యేకంగా పనిచేస్తుంది. ఈ రాష్ట్రంలో గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆహ్వానించిన వెంటనే శాఖ మంత్రులు శ్రీ ఆనవ రామనారాయణ రెడ్డి గారు
రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఇచ్చేసి భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో అమ్మవారిని దర్శించుకొని ఈ యొక్క ఆలయ అభివృద్ధి కోసం వారిని సహాయం చేయమని అడిగినప్పుడు గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ రెడ్డి గారు ఎంతో ఉదారంగా రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం అభివృద్ధికి 4 కోట్ల రూపాయలు నిధులు విడుదలకి అంగీకరించిన దానికి ఈ యొక్క రూరల్ నియోజకవర్గ ప్రజల పక్షాన రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం ఉత్సవ కమిటీ పక్షాన అధికారుల పక్షాన స్థానిక శాసనసభ్యుడిగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడిన వెంటనే ఆ యొక్క శంకుస్థాపన కార్యక్రమం భూమి పూజ కార్యక్రమం కూడా గౌరవ మంత్రివర్యులు ఆనవ రామనారాయణ గారి చేత చేయించడం జరుగుతుందని మనం చేస్తున్నాం.